నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రస్తుతం ఉన్న పథకాన్ని కొనసాగిస్తామని, చంద్రబాబుకు ఓటు వేస్తే నష్టమని, పథకాలన్నీ ఆపివేస్తారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయస్సు 75 సంవత్సరాలు దాటింది. ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని, ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాత్తాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఒక మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదని విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలోని మైదుకూరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వైసీపీ స్కీముల లిస్టు చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తుందని అన్నారు. అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ, అక్క చెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ ఇస్తున్నా, మహిళలకు రక్షణ దిశగా దిశ యాప్, మహిళలకు 50% రిజర్వేషన్, రైతన్నలకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించాం అని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబుని స్కీములు ఏమిటని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు కదా అయ్యా, నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబును ప్రశ్నలు అడిగినందుకు కొందరికి కోపం వస్తుందని, దత్తపుత్రుడికి కోపం వస్తుంది, వదనమ్మకు కోపం వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. నేను చదివే మన స్కీములలో గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు, బడి తెరిచే సమయానికే విద్యా కానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫల్ క్లాసులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తూ, పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులం. ఏపీలో ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను 3 పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థ నర్సింగ్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. ప్రజల అవసరాల ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామని తెలియజేశారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతుందని, గత 5 ఏళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకమే ఉందని తెలియజేశారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేసింది వైసీపీ అని పవన్ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ, జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం. ప్రజలను గెలిపించేందుకు మా కలయిక, ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మేము సర్దుబాటు చేసుకున్నాం. 20 లక్షల మంది యువతకు ఉపాధి, నెలకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు, స్కిల్ గణన చేపడతాము, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం, మెగా డిఎస్సీ మీద తొలి సంతకం, మత్స్యకారులను ఆదుకుంటాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పంచుతాం, అన్న క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో హామీల గురించి తెలిపారు. తెలుగుదేశం పార్టీకి
జనసేన పార్టీకి వారి యోగంలో వచ్చిన రిప్రజెంటేషన్స్, అలాగే జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులు కానీ, ఆన్లైన్లో వచ్చిన సూచనలు కానీ, అందరికీ రెండు పార్టీలకు వచ్చిన సూచనలని క్రోడీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలకు సాకారం చేసే ఈ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం పరిశుభ్రంగా దీన్ని అమలు చేస్తుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి తీసుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఆల్మోస్ట్ కత్తి మొనపైన వేలాడుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసమే 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు. గత 5 ఏళ్లుగా అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తున్నది. సమాజంలో ఎటు చూసినా పోయిన సంవత్సరమే మేము సూపర్ 6 తీసుకొచ్చాం. ఈ సూపర్ 6లో 6 మేము ప్రధానంగా పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే యువత నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్నోసార్లు అన్ని పబ్లిక్ మీటింగ్ మేము ముగ్గురం కూడా అదే మాట్లాడుతూ వచ్చాం. 3 రాజకీయ పార్టీలు కలిశాం. మా కలయిక ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్ళా ప్రజల జీవితాలకు వెలుగు రావాలి. దీని మీదనే 3 పార్టీలు కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉండే పార్టీ, ఇటీవల ప్రజల్లోకి ఎక్కువ తిరిగిన జనసేన, 40 సంవత్సరాలుగా ఉండే తెలుగుదేశం పార్టీ, అందరం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలనే ఏకైక ఆకాంక్షతో మేమందరం కలిసి ముందుకు వచ్చాం. అందుకనే సూపర్ 6 మీరు చూసినప్పుడు ఒక 6 పాయింట్లని, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. యువత నిర్వీర్యం అయిపోయింది, మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదే మాదిరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద. ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం. దీనివల్ల సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్నంటే పరిస్థితి వచ్చింది. పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె ప్రవీణ్ కుమార్, సాధారణ పరిపాలన శాఖలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఆకుల వెంకట కనకదుర్గ వారి సర్వీసులో మెరుగైన సేవలు అందించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కొనియాడారు. స్పెషల్ సిఎస్ కె ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి కనకదుర్గ పదవి విరమణ సందర్భంగా సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో వారికి మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఘనంగా వీడుకోలు సభ జరిగింది. ఈ వీడుకోలు కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రవీణ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి మెరుగైన సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగ విధుల్ని మెరుగైన రీతిలో నిర్వహించడం ద్వారా మంచి మన్ననలు పొందవచ్చని తెలియజేశారు. 1990లో ఐఏఎస్ కు ఎంపికైన ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగ ప్రస్థానాన్ని రాజమండ్రి సబ్ కలెక్టర్ గా మొదలు పెట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా సహాయ కార్యదర్శిగా పనిచేసి పదవి విరమణ చేసిన ఆకుల వెంకట కనకదుర్గ తన కెరియర్ లో మెరుగైన సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి పదవి విరమణ చేసిన ప్రవీణ్ కుమార్, వెంకట కనకదుర్గలను దుస్సాల్వా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
గుంటూరుకు చెందిన రామ్మోహన్ తెలంగాణ నల్గొండ నుంచి 133 అక్రమ మద్యం సీసాల బాక్సుల్ని తరలిస్తూ ఉండగా పట్టుకున్న డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు. పట్టుకున్న మద్యం బాక్సుల నుంచి 6,376 సీసాలు స్వాధీనపరుచుకున్నట్లు సబ్ డీఎస్పీ తెలియజేశారు. ఈ మద్యం సీసాల విలువ తెలంగాణలో ఒక్కొక్కటి 136 రూపాయలు అమ్ముతున్నట్లు తెలిపారు. పట్టుకున్న మొత్తం మద్యం సీసాల విలువ సుమారు 8,03,376 రూపాయల విలువ ఉంటుందని వెల్లడించారు. ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దుబే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడా మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతుంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్స్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఆనందవరపాడు పోలేరమ్మ వారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో అంతా కొంత కన్ఫ్యూజన్గా ఉండడంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే ఇతని పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇతనికి రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి విజయానికి కృషి చేస్తామని రజక వృత్తి దోపిఘాట్ల పరిరక్షణ సమితి ఏపీ అధ్యక్షులు చెన్నూరు చెన్నయ్య ప్రకటించారు. దశాబ్దాల పాటు చట్టసభల్లోకి వెళ్లాలని రజక సామాజిక వర్గం కలను చంద్రబాబు సాకారం చేశారని తెలియజేశారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గల్లా మాధవి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి తమ వంతు ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జగన్ పాలనలో రజకులకు అన్ని విధాల అన్యాయం జరిగిందని తెలియజేశారు. చివరికి రజకుల సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించారని ఆరోపించారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు బలపరిచిన అభ్యర్థి ఇడుగురాళ్ళ మాధవి గారికి రజక వృత్తి దోపిఘాట్ల పరిరక్షణ సమితి తరఫున పూర్తి మద్దతును తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన ప్రభుత్వాల్లో రజకుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రజకులకి నిధులు కేటాయించకపోగా దోపిఘాట్లకు కేటాయించినటువంటి 50 కోట్ల రూపాయల నగదుని అమ్మఒడికి దారి మళ్లించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా
వృత్తి చేసుకుంటేనే మీకు గుర్తింపు ఇచ్చి 10,000 రూపాయలు ఇస్తాం, వృత్తి చేయకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఒక వింత వారంతో రజకుల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరూ రాజ్యాధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రజక కమ్యూనిటీకి అసెంబ్లీ సీటు కేటాయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సల్లా మాధవి గారి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీడియా సమక్షంలో మంత్రి రజని మనుషులు మా వాళ్ళను బెదిరిస్తున్నారని 23 డివిజన్ కార్పొరేటర్ సాధు ఉమామేశ్వరి రాజేష్ ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరామని, ఆయన వైసీపీలోకి తిరిగి రావాలని మాపై ఒత్తిడి చేయడం సరికాదని తెలిపారు. ఎవరి రాజకీయం వారిదేనని ఈ సందర్భంగా రాజేష్ తనదైన శైలిలో హెచ్చరించారు. మంగళవారం గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాధు రాజేష్, బొమ్మిశెట్టి రాము మాట్లాడారు. వైసీపీ నాయకులు చిల్లర రాజకీయం చేయడం తగదు అని హితో పలికారు. కొన్ని కారణాల వలన వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భీమా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ఇంటికి మంత్రి రజని వచ్చారని, స్నేహపూర్వకంగా మాట్లాడే సమయంలో తన మెడలో వైసీపీ కండువా వేసి ఫోటో తీశారని వాపోయారు. దినపత్రికల్లో తాను వైసీపీలో చేరినట్లుగా కథనం ఉందని తెలిపారు. 31 డివిజన్ లో గత 10 ఏళ్లుగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో కొనసాగుతానని పేర్కొన్నారు. మరి నేను 23 డివిజన్ కార్పొరేటర్ భర్తనే. అయితే మేము 4 రోజుల కిందట లోకేష్ గారి సమక్షంలో టీడీపీలో చేరడం జరిగింది. మా దానితో పాటు మా కార్యకర్తలందరూ కూడా దాదాపు 30 మంది టీడీపీలో జాయిన్ అయ్యాము. అయితే మా ఊళ్ళలో కొంతమందిని వైసీపీ నాయకులు రజనీ గారు వాళ్ళ మనుషులు తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎదిరింపులకు గురి చేయడం, తర్వాత మీరు కండవాలు వేసుకోకపోతే మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి వాళ్ళ బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము తగ్గేది ఏం లేదు, పోయేవాళ్ళు పోతారు. అయినా మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. అన్న సారీ తప్పైపోయింది, మమ్మల్ని బెదిరించారు మమ్మల్ని, లేదంటే మేము కండవాలు వేసుకోకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అందుకని మేము బలవంతంగా చేశారు కాబట్టి వేయించుకున్నాము. అంతేగాని మేము టీడీపీ కోసం పనిచేయాల్సిందే, పని చేస్తాము, మీ దగ్గరే ఉంటామని చెప్పి మళ్ళీ మా వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. మళ్ళీ గల్లా మాధవి గారి సమక్షంలో మళ్ళీ వాళ్ళు టీడీపీ కండవా వేసుకున్నారు. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోండి, అంతేగాని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు బెదిరింపులు గురి చేసి దయచేసి అలాంటి పనులు చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టీ ఎందుకు మారారండి? కొన్ని విధులు నాకు నచ్చక మేము మారాము. కొన్ని వీళ్ళ దగ్గర మాకు నచ్చలేదు కొన్ని కార్యక్రమాలు దగ్గర, అందుకని మేము మారాల్సి వచ్చింది. స్వయంభుగా వెలిసిన కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ మహోత్సవం వైభవంగా కొనసాగుతోందని, సుమారు 2 లక్షల మంది ఈ తిరునాళ్లకు హాజరు కావచ్చని ఎగ్జిక్యూటివ్ అధికారి బి సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే పోలేరమ్మ తల్లి గుడి వెనకాల ఉన్న కార్యాలయం వద్ద కానీ పోలీసులు కానీ తెలియచేయాలని, పోలేరమ్మ తల్లి దర్శనం సుమారు 2 గంటల సమయం పడుతుందని తెలియజేశారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని, సినిమాను మహోత్సవం 4 గంటలకు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని తెలియజేశారు. ప్రమాదాలు జరిగినా ఎదుర్కోవడానికి 108 వాహనాన్ని, మెడికల్ సిబ్బందిని, అలాగే అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచామని వారు తెలియజేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా పెదనందిపాడు వైపు నుంచి వచ్చేవారు కాకుమాను ఊరు బయట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన కొండపాటూరు గుడి దగ్గరలోకి వస్తారని, రాణి బాపట్ల వైపు నుంచి వచ్చేవారు కూడా అప్పాపురం వైపు నుంచి గుడి దగ్గరలోకి వస్తారని, పోలీస్ యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు ప్రయాణిస్తే ట్రాఫిక్ లో ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగుతుందని ప్రతిపాడు సిఐ తెలియజేశారు. ఈరోజు వార్షిక తిరునాళ్ళలో భాగంగా అమ్మవారి సినిమా మహోత్సవం దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు హాజరవుతున్నారు. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు హాజరవుతున్నారు. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ప్రత్యేక క్యూ లైన్లు, తర్వాత షామియానాలు, టెంట్లు అన్ని వేయించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు కానీ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.
సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాను తిన్నాను. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందండి. చేసి 4ంటికి స్టార్ట్ అవుతుందండి. దాన్ని చూడటానికి లక్షలాది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఒక సిడి మేకపోతులు కడతారండి. దానికి ఇక్కడ జీడికాయలతో ఇక సిడిపోతులు కొడతారు. అట్లా సిడిపోతుగా జీడికాయలు తగిలితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ రావడానికి ప్రత్యేకమైన రోడ్డు వేయడం జరిగింది. పొలాల్లోంచి వచ్చేసి ప్రత్యేకమైన ఆర్టీసీ బస్ స్టాండ్, అలాగే జనరల్ పార్కింగ్ వచ్చేసి మన తిరణాలు జరిగే ప్రదేశం దాకా వచ్చేసి రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 వైపులు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బాపట్ల వైపు నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ ట్రాక్టర్ ప్రయాణికులకు వచ్చేసి పొలాల్లోంచి రోడ్డు వచ్చేసి భక్తులు వీలైనంత దగ్గరికి వచ్చే విధంగా రోడ్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనరల్ పార్కింగ్ ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో బాపట్ల వైపు నుంచి వాళ్ళకు కూడా కొండపాడు చెరువు పక్కన ఉన్నటువంటి పార్కింగ్ చెరువు పక్కన ఉన్న ప్రదేశాన్ని పార్కింగ్ ప్రదేశంగా ఏర్పాటు చేయండి. భక్తులు ఎవరైనా సరే ఒక 300-400 మీటర్ల దూరం నుంచే వచ్చి దిగి నడిచిపోయి దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. మేము ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో భక్తులు దగ్గరగా వచ్చి పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని వాళ్ళు వెళ్లి దర్శనం చేసుకునే విధంగా. గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మంగళగిరిలో కరకట్ట కమల్ హాసన్ ను చూశాం. మన నియోజకవర్గానికి కూడా అంబటి మురళీకృష్ణ రూపంలో ఓ కమల్ హాసన్ వచ్చాడు. సత్తెనపల్లిలో వాళ్ళ అన్న అంబటి రాంబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంవత్సరాల తరబడి బతుకుతున్న మున్సిపల్ కార్మికుల పొట్ట పుట్టాడు. అంబటి రాంబాబు పేరుకే మంత్రి, అన్ని చలాయించింది అంబటి మురళీకృష్ణ. కరోనా సమయంలో సత్తెనపల్లిలో భోజనాలు పెట్టే కాంట్రాక్ట్ ని తీసుకుని అరాకొర భోజనాలు పెట్టి మోసం చేశారు. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంబటి మురళీకృష్ణను అధికారులు ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు చక్కపెట్టి డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే చెత్తబుట్టలు వేసినట్లేనని, రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని ధూళిపాల నరేంద్ర తెలిపారు. మరి మొన్నటిదాకా మనం ఈ గుంటూరు పార్లమెంట్ లో ఒక కరకట్ట కమల్ హాసన్ చూసాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఒక కొత్త కమల్ హాసన్ తయారయ్యాడు. ఎవరంటే అంబటి మురళి. అవినీతి గురించి కానీ, దోపిడీ గురించి కానీ, దౌర్జన్యాల గురించి కానీ ఎంత చెప్పినా తక్కువ. ముఖ్యంగా అంబటి రాంబాబు తమ్ముడుగా, మరి ఒక షాడో మంత్రిగా ఏ విధంగా ఆ నియోజకవర్గంలో పలు టెండర్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, షాపుల వేలంపాటల్లో కావచ్చు, వీటిలో తన అధికారంతో తన గుత్తేదారులకి, తనకు సంబంధించిన వాళ్ళకి వివిధ టెండర్లు కేటాయించిన విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచిపోతా ఉన్నాను. సత్తెనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు, సంవత్సరాల తరబడి అక్కడ వాటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం కాకుండా తనకు సంబంధించిన వ్యక్తులకి ఆ టెండర్లు కేటాయించే దానిలో కీలక పాత్ర పోయి అభ్యర్థికి పోయినట్టు. రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు, మీరు మాట్లాడండి, ఏం మాట్లాడుతా ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు నన్ను హాఫ్ టికెట్ అన్నా వల్ల, సింగిల్ టికెట్ అన్నా వల్ల, నయా పైసా టికెట్ అన్నా వల్ల మేము ప్రజల కోసం ఉండేవాళ్ళం. ఒక్క ఓటు ఉన్నాడైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా వాడు మాకు దేవుడే. ప్రతి ఓటరు మాకు దేవుడే. కాబట్టి రేపు ఎన్నికల్లో మేము చూస్తారు, మా బలం ఏంటో మీరు చూస్తారు, మా కూటమి బలం ఏంటో మీకు రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో అద్భుతమైన ఫలితాలు రాబోతాం. మీరు ఎన్ని కుట్రలు చేయండి, ఎన్ని కుటుంబాలు చేయండి, కులం పేరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి,
మీరు ఏం చెప్పు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ పెజ్జోనిపేట పూర్ణానందపేటలో ఎన్నికల ప్రచారంలో కేశినేని నాని కుమార్తె శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ ఈ పేటలో ప్రతి ఇంటికి వెళ్లినా మాకు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. కేశినేని నానిని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఇక్కడి వారు అంటున్నారని తెలిపారు. గత ఎన్నికలలో కూడా కేశినేని నాని టీడీపీ అయినా సరే మేమందరం క్రాస్ ఓటింగ్ వేశామని తెలియజేశారు. కొండపల్లి బొమ్మలను రాష్ట్ర దేశవ్యాప్తంగా విజయవాడ ఖ్యాతిని పెంచేందుకు సొంత నిధులతో కేశినేని నాని అభివృద్ధి చేశారని కొనియాడారు. విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను నిర్మించడం అసాధ్యమని అన్నారు. దానిని కేశినేని నాని సాధ్యం చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని కులాల వారికి సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 35వ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 35వ డివిజన్లో గడప గడప పాదయాత్రకి చేస్తూ ఉన్నాము. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రేమాభిమానంతో మమ్మల్ని లోపలికి స్వాగతిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఈరోజు కేశినేని నాని గారు మావాడు, మా సొంత మనిషి, ఆయన్ని గెలిపించుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే, మేము లాస్ట్ టైం కూడా మాది వైఎస్ఆర్సీపీ అయినా కానీ మేము నాని గారిని క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించుకున్నాము. ఈసారి మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు చాలా పెద్ద పండుగలాగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇటువంటి మీరు లాస్ట్ టైం కూడా చూసుకుంటే కేశినేని నాని గారిని ప్రజలు యాంటీ వేవ్లో కూడా, జగన్ గారి వేవ్లో కూడా ఆయన్ని గెలిపించుకోవడం కారణం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇక్కడ విజయవాడలో అందుబాటులో ఉంటూ కేశినేని భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సేవ చేసుకుంటూనే ఉంటారు. నిరంతరం కృషి చేస్తారు ప్రజల కోసం, విజయవాడ కోసం. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ ప్రాంతం కోసం ప్రోగ్రాంలు, అలాగే అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ డెవలప్మెంటు, ఇంటర్నెట్ సాతి అని ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ టర్మ్లో కూడా ఎక్కడ వెనకబడకుండా మన వాటర్ ట్యాంకులు ఇవ్వడం కానివ్వండి, అలాగే కొండపల్లి బొమ్మల్ని మంచి మనకి ఇక్కడ విజయవాడ ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి కళగా అది రికగ్నైజ్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాటి ఇదిని ఇంకా ఖ్యాతిని ఇంకా పెంచాలి అని చెప్పి కేశినేని నాని గారు కొండపల్లి బొమ్మలను కూడా ఈరోజు ఆయన సొంత ఎంపీ నిధులతో డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఆయన స్థానికులు కాబట్టి మన విజయవాడ గురించి ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆలోచిస్తూ ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఆయన్ని గెలిపించుకుంటాం, మళ్ళీ మూడోసారి విజయం ఆయనదే అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు, ఇక్కడ సమస్యలన్నీ కూడా తెలిసిన వాళ్ళు. మీరు పశ్చిమ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాల్లో కూడా చాలా పార్టీలు వచ్చేళ్ళినాయి, చాలా అభ్యర్థులు వచ్చేళ్ళారు. కానీ చాలామంది కూడా ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కి 3 రాజధానుల అంశమే సరగాటం కాబోతుందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలియజేశారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన వికేంద్రీకరణ ఫలాలు దళిత, బడుగు, బలహీన వర్గాలకు అందుతాయని నమ్మి జగన్ కి ఓటు వేసి 3 రాజధానులకు కట్టుబడి ఉంటారని చేశారని, అయితే జగన్ వికేంద్రీకరణ చేసి మేము ఆశించిన వికేంద్రీకరణకు పొంతన లేకుండా ఉండటంతో మోసపోయామని గ్రహించినట్లు తెలిపారు. గుర్తించేసరికి 4 ఏళ్లు గడిచిపోయాయని అన్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ చిన్నిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సంకే విశ్వనాథం, కామ దేవరాజు, అబిద్ హుస్సేన్, ఎన్ నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలో భాగంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఎస్సీ ఎస్టీ ఆత్మగౌరవాన్ని నడిబజారులో నగ్నంగా గావింపబడినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఎంత దారుణమైనటువంటి అంశాలంటే, అసలు ఈ యొక్క బహుజనుల్ని, ఈ యొక్క ఎస్సీ ఎస్టీలని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? బిచ్చగాళ్ళగా మార్చి, తాబేదారులుగా మార్చి,
దళిత దళారులుగా మార్చి తరతరాలుగా వీళ్ళని ముద్రేసి వాళ్లకు ఉన్నటువంటి బలహీనతల్ని నువ్వు ఓటు రూపంలో మలుచుకొని మమ్మల్ని ఎప్పటికీ కూడా సైనికుల్లాగా వాడుకోవాలనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి మీరు జవాబు చెప్పాలి. మేమెప్పుడు సైన్యాధ్యక్షుడు అవుతాం, మేమెప్పుడు యుద్ధం చేస్తాం. నువ్వు ఈ దారుణమైనటువంటి పదజాలాన్ని విడవకపోతే నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. ఇంకొక అంశం ఏమన్నావు? నేను మేనిఫెస్టోలో 3 రాజధానులు అనేటువంటి అంశం పెట్టాను. అది భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నావు. అసలు నీకు ఆ 3 విలువల గురించి తెలియదులే, పక్కన పెడదాం. 3 రాజధానులు ఎన్నిసార్లు నైవేద్యం చేస్తావు? 4 సంవత్సరాలు మా ఉసురు తగిలి రక్త మాంసాన్ని చెమటగా పెట్టి శ్రమే పెట్టుబడిగా పెట్టి అక్కడ వందల మందిని పేదవాళ్ళు పెత్తందారులనే